నమస్కారం శంకర్. గుడి కట్టించినోడు గొప్పోడు కాదు, గుడిలో ఉన్న దేవుడు గొప్పోడు. నేను ఈ ఊరికి దేవుళ్ళు అంటోడిని, అర్థమైందా? ఏ ఆగు, బడి కట్టించింది మా శంకరన్న అయితే నువ్వెందుకు జెండా ఎగరేస్తావు? మా శంకరన్నే జెండా ఎగరేయాలి. నువ్వెవడురా ఇట్ట తగులుకున్నావు నన్నా? ఎవడు బడితే ఆడ ఎగరేయడానికి ఇది గాలిపటం కాదు, జెండా. పోన్లేండి సార్, పిల్లల కోరిక మేరకు ఈసారి శంకర్ ఎగరేస్తాడు జెండా. ఎగరించుకోండి, ఎగరించుకోండి. నాకు చదువు అంటే చాలా ఇష్టం, చదువుకునే పిల్లకాయలంటే చాలా ఇష్టం. నిజంగా 50 సంవత్సరాల క్రితం ఈ బడిని మా తాతగారు కట్టించారో. కాదు, మా శంకరన్న కట్టించాడు. ఎవడు రీడా? మన సీతారాం గారు అబ్బాయి. ఇదిగో, నువ్వు నాలాగా చదువుకుని నా అంత గొప్పోడివి కావాలా? ఏందే మీలా అవ్వాలా లేకపోతే గొప్పోళ్ళు కావాలా? ఎందుకే ఆయనకి గెలుక్కుంటారు? ఏమరా, నీళ్ళు తాగండి. సరే, మీ అందరికి నా ఆశీస్సులో ఉంటాను. జై హింద్. ఇప్పుడు శంకర్ గారు మాట్లాడతారు. ముందుగా ఈ బడి కట్టడానికి సహాయం చేసిన మన ఊరు ప్రజలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇన్నాళ్ళలో మీరు చదువుకోవడానికి మన ఊర్లో సరైన స్కూల్ లేదు, ఇప్పుడు ఒక మంచి స్కూల్ ఏర్పడింది. నమస్కారం ప్రెసిడెంట్ గారు. కొంతమంది చరిత్రలు చెప్పుకుని గొప్పోళ్ళు అనుకుంటున్నారు. మీరు బాగా చదివి వాళ్ళకంటా గొప్పోళ్ళు అవ్వాలి. ఇక్కడ మీ అందరి దృష్టిలో నేను ఒక్కడనే కనబడుతున్నాను, కానీ నా దృష్టిలో చాలామంది కనబడుతున్నారు. ఒక డాక్టర్, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఇంజనీర్, ఇలా చాలామంది కనబడుతున్నారు. అది నా నమ్మకం, దాన్ని మీరు కూడా నమ్మాలి. జై హింద్, జై హింద్, జై హింద్. పాపానికి ఇద్దరు ఆడపిల్లల కన్నా జీవితాలు రోడ్డు మీద వదులుతావు. ఎప్పుడు చూడలే పడక ప్రెసిడెంట్తో తిరుగుతావు. ఎన్నిసార్లు చెప్పాను, ఆ ఆడు కూతురు కుక్క పొట్టని కొడుకు తిండి పెట్టావా? చచ్చిపోయిందిరా, చచ్చిపోయింది, నువ్వే చంపేశావు. అన్యాయంగా ఒక నిండి ప్రాణాలు బలి తీసుకున్నావు కదరా. వీడేనమ్మా, వీడి వల్ల చచ్చిపోయింది. గ్రామంలో జరిగింది ఎకరం పొలం పండించలేక అప్పులు మాత్రం తట్టుకోలేక పురుగులు పోతా చచ్చిపోయి నేను చేసిన దేవుడు కాదు మామ, దీనికి ఏం చేయాలి నాకు తెలుసు.